గోకర్ణలో మోక్ష నారాయణ బలి పూజ లేదా పితృదోష నివారణ పూజ ఎలా చేస్తారు? ఎవరిని సంప్రదించాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే పూర్తి విషయాలన్నీ ఫుల్ డీటెయిల్డ్‌గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ పూజకి, టెంపుల్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఆన్‌లైన్‌లో టికెట్స్ కూడా ఉండవన్నమాట ఈ పూజ చేసుకోవడానికి. మనం ప్రైవేట్‌గా ఒక పూజారిని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఈ పూజ అయితే చేసుకోవాల్సొస్తుందన్నమాట. పూజారి డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. పూజారి పేరు చంద్రశేఖర్ స్వామి. ఆ స్వామి ఫోన్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి వివరాలు ఎప్పుడు రమ్మంటారు అనేది. హాయ్, దిస్ ఈస్ పద్మజ రాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్‌గా ఫ్యామిలీతో కర్ణాటక ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట. 1 వీక్ ట్రిప్ అన్నమాట. ఈరోజు మాది థర్డ్ డే అన్నమాట. థర్డ్, ఫోర్త్ డే మేము గోకర్ణకైతే రీచ్ అయిపోయినాము. ఆల్రెడీ చిక్మంగళూరు అవన్నీ చూసుకొని గోకర్ణకి రీచ్ అయినాము. సో ఆల్రెడీ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గోకర్ణలో మేము ఆరుణ్య రిసార్ట్‌లో అయితే మేము స్టే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గోకర్ణలో మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆత్మలింగం ఉంటుంది. మహాశివుని యొక్క ఆత్మలింగం అన్నమాట. ఇక్కడ పితృదోష నివారణకి చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ చేసుకుంటే చాలా పితృదోష నివారణ జరుగుతుంది అనేసి అందరూ నమ్ముతారు. ఇక్కడ వచ్చి చేసుకుంటారు. మన దక్షిణ భారతదేశంలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారనమాట ఇక్కడ గోకర్ణని. సో ఇక్కడ మేము పూజారిని అయితే మాట్లాడుకున్నాం ముందుగానే. పూజారి ద్వారా చేయించుకున్నాం అన్నమాట. స్వామి పేరు వచ్చేసి చంద్రశేఖర్ శివరామ. స్వామి గుళ్ళో మెయిన్ పూజారి అనమాట. ఈ స్వామిని మేము ముందుగానే మీట్ అయినాం. ముందు రోజు సాయంకాలం మీట్ అయినాము. సో స్వామి ఆ రోజు మమ్మల్ని గుడిలోకి వెళ్ళి సంకల్ప పూజ చేసుకొని రమ్మన్నారనమాట. గుళ్ళో 500, 1000 రూపీస్ అట్లా టికెట్ తీసుకున్నామంటే మనకి లోపల ఒక స్వామిని అయితే అలాట్ చేస్తారు. ఆ స్వామి ద్వారా మనకి సంకల్ప పూజ చేస్తారనమాట. మనము ముందు రోజు అయితే ఈ పూజ అయితే చేసుకోవాలన్నమాట. సంకల్పం పూజ మనకి 1000 రూపీస్ కి అయితే రుద్రాభిషేకం పూజ అయితే చేస్తారనమాట. ఈ టికెట్ ద్వారా మనకి లోపలికైతే ఫ్రీగా లోపలికి పంపిస్తారు. ఆ టికెట్ ద్వారా క్యూలో నిలబడాల్సిన పని లేదు. సో లోపల స్పర్శ దర్శనం కూడా చేయిస్తారనమాట. మనకి లోపల శివలింగం అయితే ఉండదన్నమాట. ఒక పాదం ఉంటుంది. ఆ పాదం లోపల ఒక రోల్ లాగా ఉంటుందన్నమాట. ఆ రోల్ లోపల మనం చేయి పెట్టి తాకాలన్నమాట. లోపల ఒక రాయి లాగా అనిపిస్తుంది తాకితే. అదే అన్నమాట ఆత్మలింగము. సో ఇక్కడ పార్వతీదేవి కూడా ఉంటారన్నమాట పక్కన. ఇక్కడ దర్శనం అంతా అయిన తర్వాత ఇంకా రిసార్ట్ కి అయితే వెళ్ళిపోయినాం అనమాట రూమ్ కి. సో మమ్మల్ని మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 కంతా వచ్చేయమని చెప్పినారు ఇంటి దగ్గరికి. వాళ్ళ ఇల్లు కూడా టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్ లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కోటి తీర్థంకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని రమ్మన్నారు. కోటి తీర్థం ఇది. ఇక్కడ 5:30కి వచ్చి కోటి తీర్థంలో స్నానం చేసుకొని కొత్త బట్టలు పంచ టవల్ వేసుకొని రమ్మన్నారు. స్వామి చెప్పినారు, మీ ఇష్టము, మీరు కోటి తీర్థంలో అయినా స్నానం చేయొచ్చు, లేదా రూమ్ లో అయినా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేయచ్చు అనేసి అన్నారు. మేము రూమ్ లోనే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసినాము. ఇక్కడ కోటి తీర్థంలో కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చినాం అనమాట. ఇక్కడ మా ఆయన మాత్రం ఆల్రెడీ స్నానం చేసుకుని వచ్చినారు. ఇక్కడ వచ్చి బట్టలు మార్చుకున్నారు. ఏదైతే మనం పూజ చేస్తామో ఆ బట్టలు మళ్ళీ సముద్రంలో వదిలేయాలన్నమాట. అందుకని ఒక పంచా టవలు కట్టుకున్నారు కొత్తవి. సో కట్టుకొని మనకి వాళ్ళ ఇంట్లోనే ఒక స్వామి ఒక టెంకాయి ఒక చెంబు ఇస్తారనమాట. చెంబులో నీళ్ళు తీసుకొని ఈ టెంకాయని 10 సార్లు ముంచి కడిగి తీసుకొని రమ్మని చెప్పినారు. సో ఇదే అన్నమాట కోటి తీర్థం. ఇక్కడ స్నానం చేసిన ఇక్కడ ఈ పవిత్ర జలాలని తలపైన చల్లుకున్నా మనకి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే ఏదైనా పాప దోషాలు ఏమన్నా ఉంటే పోతాయనేసి ఒక నమ్మకం అన్నమాట. సో ఇక్కడ చాలా మంది ఈ పితృదోష నివారణ అంతా కూడా ఈ కోటి తీర్థం చుట్టూ కొంచెం చిన్న రూమ్లు ఉంటాయి. ఇక్కడే కూడా చేపిస్తారనమాట. పితృదోష నివారణ పూజ అంతా మోక్ష నారాయణ బలి పూజ అవన్నీ ఇక్కడ చేపిస్తారు. కాకపోతే మాకైతే మా పూజారి వచ్చేసి వేరే ఇంకొక షెడ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినారనమాట. ఆ షెడ్ కూడా మనకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మమ్మల్ని ఆ చెంబులో నీళ్లు ఆ టెంకాయ తీసుకొని ఇక్కడ మహాగణపతి టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆ గణపతి టెంపుల్ ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా మనము మహాబలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట. సో ఫస్ట్ మేము ఇప్పుడు గణపతి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాము. టెంకాయి ఆ ఇచ్చినాము. అవన్నీ పూజ సామాన్లన్నీ తీసుకొని పోయినాము. అక్కడ పూజ చేసుకున్నాము. సో ఆ చెంబులో నీళ్లు స్వామి పైన పోసినారు. గణపతి దేవుడి పైన, మహాగణపతి పైన పోసి అభిషేకం చేసుకున్నాము.
సో మన తాకనిస్తారనమాట. అక్కడ వచ్చి మహాగణపతి ఎలా ఉంటారంటే కూర్చొని ఉండరు, నిలబడుకొని ఉంటారనమాట. తల మీద ఒక సొట్టలాగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు రావణాసురుడు తల మీద కొట్టిన ఆత్మలింగాన్ని కింద పెట్టేసిన కోపంతో తల మీద కొడతాడనమాట. ఆ కొట్టినప్పుడు సొట్ట పడుతుందన్నమాట. తల తల మీద కొంచెం గుంతలాగా అవుతుంది. మనల్ని తాకనిస్తారనమాట. ఆ తల మీద తాకినప్పుడు మనకు తెలుస్తుంది, కొంచెం పల్లంగా ఉంటుంది, గుంతలాగా అనిపిస్తుంది. సో అదనమాట మహాగణపతి టెంపుల్. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ స్వామి ఒక షెడ్ దగ్గరికి, ఇదే అన్నమాట పూజ చేసే షెడ్, ఇక్కడికైతే తీసుకొచ్చినారు. ఇక్కడ పూజ సామాన్లన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. మనం ఏమీ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. మనం కట్టుకునే బట్టలు మాత్రం తీసుకొని కొత్తవి వేసుకొని రమ్మన్నారు అంతే. మిగతా పూజా సామాగ్రి అంతా వాళ్ళే తెచ్చుకుంటారు. మనకి మనం ఏం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ సంకల్పం చేస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు, ఇంకా చాలా పూజలు అయితే చేస్తారనమాట. హోమం చేస్తారు, తిలా హోమము, అది ఏదో చాలా ఉంటాయి. సో మాకైతే 16,000 అనమాట ఈ పూజకి. ఒక రోజు పూజ. చాలా మంది 2 రోజుల పూజలు కూడా చేయించుకుంటారు. అది అవసరం లేదు, ఒక రోజు అయితే కూడా చాలు అనేసి అన్నారు. ఒక రోజు పూజ అయితే వాళ్ళు చెప్పే మంత్రాలు వచ్చేసి 1008 ఏదో కొంచెం చెప్పినారు. అది డబల్ ఉంటుంది అనమాట 2 రోజుల పూజ అయితే. అదన్నమాట ఇక్కడ చేసేది. సో మేము ఒక రోజు పూజకి 16,000 తీసుకున్నారు. దాంట్లోనే మనకి 5 మంది బ్రాహ్మణులకి అన్నదానం కూడా పెడతారనమాట. వాళ్ళే భోజనం అంతా చేస్తారు, వాళ్ళ ఇంట్లోనే చేపించి మనకి పెడతారనమాట. పూజ అంతా అయిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణులకు కూడా 5 మంది బ్రాహ్మణులకి పిలిపించి వాళ్ళు పెడతారనమాట. పూజ అంతా 5 మంది బ్రాహ్మణుల దగ్గర చేపిస్తారు. సో ఇప్పుడైతే మనకు మెయిన్ పూజారి ఈయనే అనమాట, చంద్రశేఖర్ స్వామి. ఇప్పుడు మనకి ఈ పితృదోష నివారణ పూజ అంతా చేపిస్తా ఉన్నారు. సో మెయిన్ గా మనకి పితృదోష నివారణ పూజ చేసేటప్పుడు ముందుగానే మనము పేర్లు అయితే రాసుకొని వెళ్ళాలన్నమాట. భర్త సైడ్ ఉండే అమ్మా నాయన వాళ్ళ తరపున 3 తరాల పితృలు, అంటే 3 తరాల నుంచి ఎవరైనా చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ పేర్లన్నీ రాసుకొని పోవాలన్నమాట. తండ్రి సైడు, తల్లి సైడు, అదే విధంగా భార్య సైడ్ నుంచి కూడా అడుగుతారు. మనకి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అకాల మరణం చెంది ఉన్నా కానీ, లేకపోతే మామూలుగా చనిపోయిన వాళ్ళ పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పాలన్నమాట. మనము ముందుగానే రాసుకొని పోవాలి. తల్లి, వాళ్ళ తండ్రి సైడు, తండ్రి అంటే తాత ముత్తాత, అట్లా వాళ్ళ పేర్లన్నీ చెప్పాలి. తర్వాత తల్లి సైడ్ ఉండే తండ్రి, తల్లి, వాళ్ళ తాత ముత్తాత, వాళ్ళు అట్లా పేర్లని చెప్పాలన్నమాట. ఇంకా మన బంధువుల్లో ఎవరైనా అకాల మరణం చెంది ఉంటే కూడా, అంటే అకాల మరణం అంటే వాళ్ళకి ఆయుష్ నిండకుండా చనిపోతారు కదా, ఎవరైనా యాక్సిడెంట్స్ లో కానీ సూసైడ్ కానీ అట్లా చేసుకొని ఎవరైనా చనిపోయి ఉంటే కూడా వాళ్ళ పేర్లన్నీ చెప్పాలన్నమాట. ఇంకా మన బంధువులే కాకుండా మన ఫ్రెండ్స్ లో ఎవరైనా చనిపోయి ఉంటే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు అనమాట. చెప్పమని అడుగుతారు వాళ్ళే. ఈ పేర్లన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ పేర్లన్నీ చెప్పి వాళ్ళు పూజ చేపిస్తారనమాట. పిండ ప్రదానాలన్నీ చెప్తారు మన పితృదేవతలకి అందరికీ చేపిస్తారనమాట. ఇవన్నీ చేసి పూజ చేసి కంప్లీట్ అయిన తర్వాత హోమం కూడా ఒక పక్క జరుగుతూ ఉంటుందన్నమాట. స్టార్ట్ చేస్తారు. ఈ హోమము చాలా బాగా చేస్తారనమాట. ఒక 5 మంది 6 మంది పూజారులు అయితే వచ్చి చేస్తారనమాట. ఈ పూజ చేయించడం వల్ల మన పితృదేవతలకి, అలాగే ఎవరైనా అకాల మరణం చెంది ఉంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళ వల్ల మనకి ఏ కీడు జరగకుండా ఉంటుందనేసి చెప్తారనమాట. ఇంకా అక్కడ పూజ అంతా అయిన తర్వాత మనకి అక్కడ పిండ ప్రదానం చేస్తారు కదా, అవన్నీ కాకికి పెట్టేసి తర్వాత మళ్ళీ వచ్చి మిగతా పిండాలు మిగతావన్నీ ఉంటాయి కదా, అవి పోయి సముద్రంలో కలిపేసి రమ్మంటారు. సముద్రంలో కలిపేసి అక్కడ మనం ఎవరైతే మా హస్బెండ్ పూజ చేసినారు కదా, ఆయన బట్టలు అక్కడే వదిలేసి వేరే బట్టలు సముద్రంలో స్నానం చేసుకొని వేరే బట్టలు కట్టుకొని రావాలన్నమాట. సో ఇప్పుడు అయితే మేము సముద్రం దగ్గరికి వెళ్తున్నాము. ఈ సముద్రంలో ఆ పిండ ప్రదానం చేసిన ప్లేట్ లో అన్ని పెట్టిస్తారనమాట. అవన్నీ కలిపేసి చేతికి ఒక దర్భతో ఉంగరం లాగా చేస్తారు కదా, అది అన్ని తీసి సముద్రంలో వదిలేయాలన్నమాట. బట్టలతో సహా అక్కడ వదిలేసి స్నానం చేసేసి వేరే బట్టలు కట్టుకొని మనం మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి స్నానం చేయాలన్నమాట మళ్ళీ. ఎందుకంటే ఉప్పుగా ఉంటుంది కదా సముద్రం నీళ్ళంతా, అందుకు మళ్ళీ సముద్రం స్నానం అయిన తర్వాత రూమ్ కి వెళ్ళిపోతాము.
రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ మనల్ని వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మంటారనమాట భోజనానికి. పిండ ప్రదానం చేసిన సామాగ్రితో పాటు ఒక టెంకాయ ఇస్తారనమాట. ఆ టెంకాయని 3 సార్లు సముద్రం నీళ్ళల్లో తడిపేసి ముంచి లేపేసి సూరాకల్లి మాదిరి సపరేట్ గా కొట్టేసేయాలన్నమాట సముద్రం ముందర. సో అదనమాట ఇక్కడ ఇదే అనమాట అరేబియా మహాసముద్రము. వదిలే అవి పోతాయిలే, మళ్ళా పోతాయి. పిండ ప్రదానం కంప్లీట్ అయిపోయింది. అవును, అటుపక్క కూడా ఉంటుందా ఇక్కడ ఓం ఇంటరాక్షన్ చెప్పింది. అదంటే పోతుంది లోపల. నేను పట్టుకుంటా, మన ఇద్దరం పట్టుకొని మునుగుదాం. ఉండాలి రాన్ని. ఇంతటితో మా మోక్ష నారాయణ బలి పూజ, పితృదోష నివారణ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ తలస్నానం చేసి మళ్ళీ పూజారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అక్కడ మమ్మల్ని భోజనానికి పిలిచినారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్తాము. ఇక్కడ భోజనానికి ఏవైతే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో అవన్నీ మళ్ళీ ఒక ఆకులో పెట్టి పితృదేవతలకి పెట్టేసి రమ్మంటారు. ఎక్కడైతే ఫస్ట్ పూజ చేసి పెట్టమన్నారో అక్కడికే తీసుకెళ్లి ఆ గోడ పైన అయితే పెట్టమంటారు. అక్కడికి వచ్చి కాకులు అయితే తింటాయన్నమాట. ఇంతటితో పెద్దలు వచ్చి పితృదేవతలు వచ్చి తినేసి సంతృప్తిగా వెళ్తారనేసి ఒక నమ్మకం అనమాట. సో ఇంకా వాళ్ళు అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాతే మళ్ళీ మనం భోజనం చేయాలన్నమాట. కాకులు తిన్న తర్వాత ఇక్కడ మాకు భోజనం చేసినారు, మాతో పాటు ఐవర్లు కూడా తిన్నారు. సో ఇక్కడ దర్శనం మళ్ళా భోంచేసుకున్న తర్వాత మనము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అంతే, ఈ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మోక్ష నారాయణ బలి పూజ ఇదే అన్నమాట. ఈ పూజ చేయించడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది, అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా పిల్లలు పుడతారని, ఇంకా ఏవైనా పనులు జరగకుండా ఉంటే కూడా పనులు జరుగుతాయని నమ్ముతారనమాట. గోకర్ణ క్షేత్రం గురించి చాగంటి గారు చాలా బాగా అద్భుతంగా చెప్పినారు. వారి మాటల్లోనే విందాం ఇప్పుడు. గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, నీ జీవితంలో ఎప్పుడైనా 4 ఒక్కసారి దొరికితే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు. 4 ఒక్కసారి దొరకాలి. 1, నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు. 2, నీవు మారేడు దళములను చేత్తో పుచ్చుకోవాలి. 3, నీకక్కడ శివలింగం ఏ రాయైన శివలింగమే, ఓ శివలింగంగా నువ్వు అక్కడ భావన చెయ్యాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలేశ్వరుడని పేరు. మహాబలేశ్వర దర్శనం చెయ్యాలి. నీ అదృష్టం అయితే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి. అంటే మాస శివరాత్రి కాని మహాశివరాత్రి కాని అయి ఉండాలి. ఈ 4 కానీ ఎప్పుడైనా జీవితంలో దొరికితే వాడు ఈ మారేడు దళాన్ని గోకర్ణంలో ఒక రాయి మీద వేసినా వాడు మోక్షాన్ని పొందేస్తాడు. సో ఇదన్నమాట, మోక్షనారాయణ బలి పూజ అయితే కంపల్సరీ చేసుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో ఇదన్నమాట. నెక్స్ట్ మేము మురుడేశ్వర్కి వెళ్తున్నాము. మురుడేశ్వర్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.